అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎదురుదాడి. బాబూ హరి, ఒకసారి ఇటు రారా, తాగడానికి ఒక గ్లాస్ నీళ్లు తీసుకురారా హరి అంటూ మనవడిని సావిత్రి గారు పిలుస్తూనే ఉన్నారు. కానీ హరి నానమ్మ మాటలను విని విననట్టుగా వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. సావిత్రి గారు ఇద్దరు కోడళ్లను పిలుస్తుంది, కానీ ఇద్దరు కోడళ్లలో ఎవరూ రావడానికి రెడీగా లేరు. సావిత్రి గారి భర్త మరణించి 8 నెలలు అవుతోంది. భర్త వెళ్ళిపోయాక ఒంటరితనం తనను ఆవహించినట్లుండేది. ఆవిడకి ఒక కుమార్తె మరియు 2 కుమారులు ఉన్నారు. తన కూతురిని మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. కొడుకులిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద కొడుకు రాజు, భార్య నీరజ. చిన్న కొడుకు అభయ్, భార్య అమృత. ఇద్దరికీ ఒక్కొక్క కొడుకు. రాజు కొడుకు హరికి 10 ఏళ్ళు కాగా అభయ్ కొడుకు బిట్టూకి 9 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 1 సంవత్సరం తేడా ఉంది, కానీ వారి పుట్టినరోజులు ఒకే రోజు వచ్చాయి. ఇంట్లో అందరూ తమ పనులు తాము చేసుకోగలరు, కానీ ఇంట్లో ఎవరికైనా ఒకరి సహాయం కావాలంటే అది సావిత్రి గారు మాత్రమే. వయసు పెరిగే కొద్దీ శరీర బలం తగ్గిపోతుంది, అంతేకాక ఎముకల్లో ప్రాణం బలహీనపడుతోంది. సావిత్రి గారు తన ఇంటి ఆవరణలో మంచం మీద ఒంటరిగా కూర్చుని తనకు తాను చాలా నిస్సహాయురాలుగా ఇలా ఆలోచిస్తున్నారు. కొత్త తరం శరీరంలో బలం పెరిగే కొద్దీ పాత తరం బలహీనంగా మరియు నిస్సహాయంగా మారుతుందనేది ప్రకృతి ధర్మం అని ఆలోచిస్తూ, కొత్త మరియు పాత తరాల మధ్య చాలా అంతరం ఉంటుంది. నేను కలలో కూడా ఊహించలేదు. 8 నెలల క్రితం తన భర్త చనిపోయినప్పుడు కొడుకులు మరియు కోడళ్ళు ఆమెకు చాలా సేవ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత కొడుకులిద్దరూ వచ్చి, అమ్మా, ఈ 2 రూమ్లలో మేము ఎలా ఉండగలము? మా పిల్లలు కూడా పెరుగుతున్నారు, కాబట్టి వారికి చదువుకోవడానికి కూడా ప్రత్యేక గదులు కావాలి. నాన్న ఏం చేయకుండానే వెళ్ళిపోయారు, ఇక ఇప్పుడు నువ్వేమన్నా చెయ్యి. కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయిన సావిత్రి ఇలా అడిగింది, కానీ మీరిద్దరూ చెప్పదలుచుకున్నది ఏమిటి? నేనేమి చెయ్యగలను? నా వద్ద ఇంకొక ఇల్లు కట్టించే డబ్బు కూడా లేదు. అప్పుడు అతని చిన్న కొడుకు, అమ్మా, నాన్న ఉన్న భూమి ఆస్తులన్నీ నీ పేరునే మార్చారు, కాబట్టి ఊరిలో ఉన్న భూమిలో సగం అమ్మినా వచ్చే డబ్బుతో పై 2 అంతస్తులు వేయించుకోవచ్చు. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అన్నాడు, అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. మా పిల్లలు కూడా పెరుగుతున్నారు, ఇంట్లో స్థలం కూడా ఎక్కువగా లేదు, మరియు కొన్నిసార్లు పిల్లల స్నేహితులు కూడా వస్తారు, లేదా కొన్నిసార్లు వారి ఇద్దరి పుట్టినరోజు జరుపుకుంటాము. అప్పుడు స్థలం లేకపోతే వారి స్నేహితుల ముందు అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తమ కొడుకులు చెప్పిన విషయం ఆలోచిస్తూ, ఈ రోజు కాకపోతే రేపు అంతా పిల్లలకే చెందుతుంది కదా అనుకుంటూ గ్రామంలోని సగం భూమిని అమ్మి ఆ డబ్బు 2 కొడుకులకు ఇచ్చి, ఇప్పుడు మీకు ఎలా కావాలో అలాంటి ఇల్లు కట్టుకోండి అన్నది సావిత్రి. కొన్ని రోజులు గడిచాయి, మరియు ఒకరోజు సావిత్రి గారి పెద్ద కొడుకు ఆమె వద్దకు వచ్చి, అమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఆ భూమి మరియు ఆస్తి దేనికి అవసరమవుతుంది? ఈ వృద్ధాప్యంలో నీ బాధ్యతలను కొడుకులకు అప్పగించి ఆ తర్వాత నువ్వు హాయిగా నీ కోడళ్లతో సేవ చేయించుకుంటూ కూర్చో. అప్పుడు సావిత్రి గారు, బాబు, నువ్వు ఇదంతా ఎందుకు చెబుతున్నావు? నేనిప్పుడు ఎక్కడికి పారిపోతున్నాను? అప్పుడే సావిత్రి గారి చిన్న కొడుకు అభయ్ హరి మరియు బిట్టూల చేతులు పట్టుకొని వచ్చి, అమ్మా, రేపు వీళ్ళిద్దరికీ పుట్టినరోజు, నువ్వు ఇప్పటిదాకా ఇవ్వని గిఫ్ట్ ఇవ్వు అన్నాడు. అప్పుడు సావిత్రి గారు, అవును, నేను కూడా వీళ్ళ పుట్టినరోజు కానుకగా ఏదైనా గుర్తుండిపోయేలా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఏమివ్వగలను? అప్పుడు పెద్ద కొడుకు రాజు అన్నాడు, అమ్మా, చాలా విలువైన బహుమతి ఇవ్వగలవు అంటూ కొన్ని కాగితాలను తన తల్లి ముందు ఉంచి, అమ్మా, నువ్వింకేమీ చెయ్యనవసరం లేదు, ఈ కాగితాలపై సంతకం చెయ్యి, ఇంతకంటే గొప్ప బహుమతి ఏమీ ఉండదు అన్నాడు. ఇక్కడ అంతా ప్రతిదీ ఆంగ్లంలో రాసి ఉంది.
మీ నాన్న ఎప్పుడూ సంతకం పెట్టే ముందు ఒకసారి చదువుకో అని చెబుతుండేవాడు. సరేలే, అదంతా తెలియని వ్యక్తులకు వర్తిస్తుంది. ఇక్కడ నాకు ఎవరు ద్రోహం చేస్తారు అంటూ కాగితాలపై సంతకాలు పెట్టేసింది. కానీ సంతకం చెయ్యగానే అసలు ఈ పేపర్ ఏంటి అని అడిగింది. పెద్ద కొడుకు నవ్వి, అమ్మా, ఇందులో ఏమి రాసి ఉందంటే నీ పేరు మీద ఉన్న భూమి మొత్తం మా పేరు మీద రాసేశావు అన్నాడు. ఇది విని సావిత్రి గారికి షాక్ తగిలినట్టుగా అయ్యింది. కొడుకులిద్దరూ ఎంత చాకచక్యంగా పేపర్ల మీద సంతకాలు పెట్టించారు. కానీ రాజు నిజమే చెప్పాడు. ఈ వయసులో ఇంత ఆస్తిని ఏం చేస్తాను? కొడుకులకు ఇలా ఆస్తి ఇచ్చేసి కొడుకులు మరియు కోడళ్లతో సేవ చేయించుకుంటూ కాలం గడిపేస్తాను అనుకుంది. మరుసటి ఉదయం సావిత్రి గారు పార్కులో వాకింగ్కు వెళ్ళింది. కాసేపు స్నేహితురాలు రజనీతో కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం, ఇల్లంతా ఖాళీగా ఉండడం, వంట పాత్రలు కూడా లేవు. ఏమయ్యిందా అంటూ భయపడిపోయి పిల్లలను పిలవడం మొదలుపెట్టింది. అప్పుడు పెద్ద కోడలు మేడ మీద నుంచి అరిచింది. ఏమైంది? ఎందుకంత అరుస్తున్నారు? మేము సామానంతా పైకి మార్చేశాము. సరే అయితే, కోడలు పనిలో బిజీగా ఉంది, నేను కూడా మేడ మీదకే వెళ్తాను అనుకుంటూ సావిత్రి గారు ఇంట్లో ఒక్క అడుగు పెడుతూనే పెద్ద కోడలు నీరజ చాలా గట్టిగా అరిచింది. మీకు కళ్ళు కనపడలేదా? ఇప్పుడే ఇల్లంతా తుడిచాను, ఇంటిని మురికిగా చేసేశారు. కోడలి నోటి నుండి అలాంటి మాటలు విని సావిత్రి గారు, నీరజ, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు అల్పాహారం సిద్ధం చేసి ఉంటే నేను తినాలని ఇంటి లోపలికి వచ్చాను. అల్పాహారం సిద్ధంగా ఉంటే నువ్వే కిందకు పంపు అన్నది. అప్పుడు నీరజ, చూడండి అత్తయ్య, నేను ఇంకా ఏమీ సిద్ధం చేయలేదు, పైకి వెళ్ళి మీ చిన్న కోడలిని అడగండి, ఆమె ఏదైనా తయారు చేసి ఉంటే ఇస్తుంది అన్నది. నేను ఇప్పటికే చాలా మెట్లు ఎక్కాను, ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది, నువ్వే ఏదైనా వండితే ఇవ్వచ్చు కదా అన్నది. నాకు ప్రస్తుతం చాలా పని ఉంది, ఒక్క చపాతీ కూడా చేసే తీరిక లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సావిత్రి గారు ఎలాగోలా శక్తి కూడగట్టుకొని చిన్న కోడలు అమృత దగ్గరికి వెళ్ళి చూసింది. ఆమె కూడా ఇంటి పనిలో బిజీగా ఉంది. ఆమెను పిలిచి ఆహారం అడిగింది సావిత్రి. నేను ఇంకా వంట చెయ్యలేదు, రాత్రికి వండిన చపాతీలు ఉన్నాయి, కావాలంటే మీరు అది తినండి అన్నది. సావిత్రి గారు నిన్నటి రాత్రి మిగిలిన చపాతీలను తీసుకుని కిందికి వచ్చారు. కానీ రోజంతా తన చుట్టూ అత్తయ్య అత్తయ్య అంటూ సేవ చేసే కోడళ్ల వ్యవహారంలో ఇంత మార్పేంటని ఆలోచించసాగింది. కూతురి ఫోన్ రావటంతో ఆలోచనల నుంచి తేరుకున్న ఆవిడ, అమ్మా, ఎలా ఉన్నావు? సమయానికి భోజనం చేస్తున్నావా అని అడిగిన కూతురితో, నేను చాలా బాగున్నాను, మీ ఇద్దరి తమ్ముళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నా గురించి కంగారు పడకు, నేను ఇప్పుడే వేడివేడి చపాతీలు తింటున్నాను అంటున్న సావిత్రి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. స్వరం కూడా మారింది. కూతురి మనసు నొప్పించడం ఇష్టం లేక వెంటనే ఫోన్ కట్ చేసింది. ఈరోజు తన ఇద్దరు కొడుకులు రాజు, అభయ్లతో ఈ విషయం మాట్లాడాలని అనుకుంది. సమయం మధ్యాహ్నం అయ్యింది మరియు సావిత్రి గారు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తోంది. ఎవ్వరూ భోజనం తీసుకురాలేదు. కోడళ్ళు, నాకు ఆకలిగా ఉంది, దయచేసి నాకు ఆహారం ఇవ్వండి అని పిలిచింది. కానీ ఎవ్వరూ స్పందించలేదు. కాసేపటి తర్వాత ఆమె మళ్ళీ 4-5 సార్లు పిలిచిన తర్వాత కూడా ఎవ్వరూ రాకపోవడంతో మళ్ళీ పైకి వెళ్ళింది. అప్పుడు పెద్ద కోడలు నీరజ ఒక డిస్పోజబుల్ ప్లేట్లో కప్పు అన్నం, నిన్న మిగిలిన పప్పు వేసి పిచ్చగాడికి ఆహారం ఇచ్చినట్లుగా సావిత్రి గారి పక్కన పెట్టింది. కోడలి వింత ప్రవర్తనతో సావిత్రి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఈరోజు నా కోడళ్లకు నాకు 2 పూటలా భోజనం ఇవ్వడం కూడా బరువయ్యింది. ఒక్క రోజులో వీళ్లలో ఇంత మార్పేంటి అనుకుంటూ కిందకు దిగి తన మంచం మీద కూర్చుని ఆమె ఈ ఆలోచనల్లో ఉండగా బయట నుండి వస్తున్న ఇద్దరు కొడుకులను చూసింది. ఇద్దరూ లోపలికి రాగానే సావిత్రి గారు, బాబు వినండి, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అంది. చిన్న కొడుకు, అమ్మా, నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా తర్వాత మాట్లాడు, ప్రస్తుతం నేను బాగా అలసిపోయాను అన్నాడు. పెద్ద కొడుకు, అమ్మా,
నీకు ఏమీ పని లేదు. మేము ఇప్పుడే పని చేసి అలసిపోయి వచ్చాము. వస్తూనే ఏంటిది అనుకుంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. సావిత్రి గారు విచారంగా అక్కడే కూర్చుండిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆమె నిద్ర లేచింది మరియు కొడుకుతో మాట్లాడడానికి పైకి వెళ్ళింది. ఆమె మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూసేటప్పటికి కొడుకు రాజు ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడు కోడలు నీరజ, వినండి, మీ అమ్మ వచ్చింది అన్నది. అది విని సావిత్రి గారు, ఏంటి నీరజ, నీకేమీ కానా నేను అన్నది. వెంటనే రాజు, అమ్మా, ఇంత కోప్పడ్డానికి ఏముంది ఇందులో? ఏంటి సంగతి? నిన్నటి నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అలాగే నువ్వు కూడా వింతగా ప్రవర్తిస్తున్నావు అని కొడుకును అడిగింది సావిత్రి. ఏంటమ్మా, పొద్దున్నే నువ్వు కూడా చిన్న విషయానికి పెద్ద డ్రామా సృష్టిస్తున్నావు అన్నాడు కొడుకు. కాస్త ప్రశాంతంగా టిఫిన్ అయినా చేయనివ్వండి అంటూ తలుపు సావిత్రి గారి ముఖం మీద మూసింది నీరజ. కోడలి ఈ రూపం చూసిన సావిత్రి గారికి కాలి కింద భూమి కంపించినట్లయింది. ఏదో చెడ్డ కలలోంచి మేల్కొన్నట్టుగా అనిపించింది ఆవిడకు. ఆకలిగా ఉన్న సావిత్రి గారు చిన్న కొడుకు ఇంటికి పైకి వెళ్ళింది. అభయ్ అని పిలిచినా ఎవ్వరూ పలకలేదు. లోపలికెళ్ళి కూర్చుంది. కొడుకు అభయ్ వంటగదిలో నుంచి 2 బ్రెడ్ ముక్కలు తెచ్చి ఇచ్చాడు. మొదటి ముక్క నోట్లో పెట్టిందో లేదో చిన్న కోడలు గదిలో నుంచి బయటికి వచ్చి, అత్తయ్య, మీరేంటిక్కడ అన్న చిన్న కోడలి ప్రశ్నకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడకు. నీ ఉద్దేశం ఏమిటి అమృత? నీరజ ఇంటి నుండి వెళ్ళమని తలుపు వేసింది. ఇప్పుడు నువ్వు కూడా ఎందుకొచ్చారు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? తల్లి మాటలు విన్న చిన్న కొడుకు, అమ్మా, మొదట నువ్వు తిను, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు. భర్త మాట విన్న అమృత భర్త వైపు కోపంగా చూసింది. కానీ ఆ సమయంలో భర్తని ఏమీ అనలేదు. మరుసటి రోజు సావిత్రి తన పెద్ద కొడుకుని మందులు తీసుకురావాలని అడిగినప్పుడు పెద్ద కోడలు, మా నెల జీతంలో మా ఖర్చులకే దిక్కులేదు, ఇక మీ ఖర్చులు ఎలా భరించగలం? 2 పూటలా కాస్త అన్నం మీ ముఖాన పడేస్తాం, కానీ ఈ మందులు, డాక్టర్లు, తిండి అయ్యయ్యో మా వల్ల అవ్వదు అని ఖచ్చితంగా చెప్పింది. ఇక అప్పటి నుండి సావిత్రి గారు పెద్ద కోడలి వద్దకు భోజనానికి వెళ్ళడం మానేశారు. 3 పూటలా చిన్న కోడలి ఇచ్చేది తినేవారు. కొద్ది రోజులు ఇలాగే గడిచింది. ఒకరోజు ఉదయం టిఫిన్ సమయంలో సావిత్రి గారు చిన్న కోడలు వద్దకు వెళ్తుండగా మెట్ల మీద నడుస్తూ వెళ్తున్న ఆవిడకు చిన్న కోడలు భర్తతో పోట్లాడుతున్న స్వరం వినిపించింది. మీ అన్నయ్య వదినల నుండి కాస్త నేర్చుకోండి. మీ అమ్మగారిని మన మీదకే వదిలేశారు. ఖర్చులన్నీ మనమే భరిస్తున్నాం. నువ్వు చెప్పింది నిజమే అమృత. అన్నయ్య బాధ్యతల నుండి దూరంగా ఉన్నప్పుడు అమ్మ భారం నేనొక్కడినే ఎందుకు మొయ్యాలి? నేను అన్నయ్యతో మాట్లాడి అమ్మను వృద్ధాశ్రమం పంపే ఏర్పాట్లు చేస్తాను అని అభయ్ భార్యతో అనడం విన్న సావిత్రి గారు ఆకలి చచ్చిపోయి అలాగే మెట్ల మీద నుండి కిందికి దిగుతూ, నా కొడుకు కోడళ్ళు 3 పూటలా తిండి పెట్టడం మాట అలా ఉంచితే నన్ను ఇంట్లో చూడడానికే కూడా ఇష్టపడట్లేదు అనుకుంటూ తన మంచం మీద కూర్చుంది. ఇక ఈరోజు ఏమీ తినకుండా బయట కాసేపు వాకింగ్ చేయటానికి బయలుదేరింది. తన స్నేహితురాలు రజనీ కూడా తనను కలిసింది. రజనీ సావిత్రి గారి ముఖం చాలా బాధగా ఉండడం గమనించింది. ఏమైంది సావిత్రి, అలా ఉన్నావు అని అడగగా ప్రమేయం లేకుండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏం చెప్పమంటావు రజనీ? మొదట అమ్మాయి పుట్టినప్పుడు నెత్తి మీద భారం పడింది. చదువు చెప్పించి వేరే ఇంటికి పంపడానికి చాలా ఖర్చు అవుతుంది అనుకున్నాము. ఒకరి తర్వాత ఒకరు 2 అబ్బాయిలు పుట్టినప్పుడు క్రితం జన్మ ఫలం వలన దేవుడు 2 మగబిడ్డలు ఇచ్చారు అని గర్వంగా చెప్పుకున్నాము. ఇక వృద్ధాప్యంలో దిగులు లేకుండా 2 కొడుకుల వద్ద ఉండిపోవచ్చు అనుకున్నాము. కానీ నాకు 2 పూటల భోజనానికి కూడా గతి లేదు అంటూ చాలా బాధపడింది సావిత్రి. రజనీ కాస్త నీళ్లు తాపించి సావిత్రి గారిని శాంతపరిచింది. తెలియట్లేదు రజనీ, ఇంకా ఈ వృద్ధాప్యంలో ఏమేమి చూడడం మిగిలి ఉన్నాయో. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్నాను. ఇక నా మరణం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
రజని చాలా ధైర్యం కలది. భర్త మరణించినా ఇప్పటికీ తను ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబాన్ని తన కంట్రోల్లోనే పెట్టుకొని తానే నడిపిస్తుంది. స్నేహితురాలు అలా ఏడవడం చూసిన రజని, సావిత్రి, నువ్వు ఇలా ఓటమికి అలవాటు పడ్డావనుకో, ఇంకా నీ కొడుకులు నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. అలా కాకుండా నువ్వు నీ పట్ల జరుగుతున్న తప్పును గొంతు విప్పి గట్టిగా మాట్లాడావనుకో, మిగిలిన నీ జీవితమంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించగలవు. ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, నాతో పాటు రా అంటూ రజని సావిత్రి గారికి హోటల్లో కడుపు నిండా టిఫిన్ తినిపించింది. ఇక ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. రజని చెప్పిన విషయాలను ఆలోచిస్తూ సావిత్రి కాసేపు తన మంచం మీద పడుకుంది. మధ్యాహ్న భోజన సమయంలో కోడళ్ల వద్దకు వెళ్ళటం ఇష్టం లేని సావిత్రి పక్కనే ఉన్న దుకాణం నుండి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని తింటూ ఉండగా కూతురు అల్లుడు వచ్చారు. కూతురు సౌమ్యను చూసి బ్రెడ్ ప్యాకెట్ దాచుతూ, చెప్పనేలేదు, ఎలా ఉన్నావమ్మా అంటూ కూతురును హత్తుకుంది. అల్లుడు గారిని పలకరించిన ఆవిడ, సౌమ్య, అంత కులాసానే కదా అని అడగగా, నాకేమమ్మా, అందరం బాగున్నాం. నీతో ఫోన్ మాట్లాడినప్పటి నుంచి నువ్వేదో దాచుతున్నావని అనిపిస్తోంది. నిజం చెప్పు, రాజు, అభయ్ నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడిగింది. నేను చెప్పా కదా, నేను చాలా బాగున్నాను, అనవసరంగా కంగారు పడిపోతావు అంటూ కళ్ళల్లో కన్నీళ్లను దాచుతూ కూతురి కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోతున్న సావిత్రి కోసం అప్పుడే వచ్చింది రజని. మీ అమ్మ అబద్ధాలు చెబుతుంది సౌమ్య. నేను చెబుతాను మీ తమ్ముళ్ళు మీ అమ్మ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అంటూ జరిగినదంతా వివరించింది. అమ్మా, ఇదంతా నిజమా? నువ్వంటే ప్రాణాలిచ్చే తమ్ముళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా? అంతలో అల్లుడు, అత్తయ్యగారు, నా స్నేహితుడు ఒక లాయర్ ఉన్నాడు, మీరు ప్రాపర్టీ కాగితాలు తీసుకొని నాతో పాటు రండి. సావిత్రి గారు వద్దంటున్నా కూతురు అల్లుడు ఆవిడ మాట వినలేదు. వారితో పాటు ఆవిడను లాయర్ వద్దకు తీసుకువెళ్లారు. లాయర్ సావిత్రి గారిని అడిగాడు, ఈ కాగితాలు భూమి మరియు ఆస్తికి సంబంధించినవి. ఇంకా పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కొడుకులకు గోడళ్లకు గుణపాఠం నేర్పించొచ్చు అన్నాడు. కాగితాలపై కాసేపు మాట్లాడిన తర్వాత సావిత్రి గారు ఇంటికి చేరుకున్నారు. తల్లి రాగానే కొడుకులిద్దరూ తల్లి వద్దకు వచ్చి, అమ్మా, ఇక మేము నీ భారాన్ని మోయలేము, అందుకే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాము అన్నాడు పెద్ద కొడుకు. కొడుకులిద్దరినీ తదేకంగా చూస్తున్న తల్లితో చిన్న కొడుకు, నువ్వేమీ బాధపడకమ్మా, నేను అన్నయ్య వస్తూ ఉంటాం నీ వద్దకు అంటూ మాట్లాడుతుండగా వారి అక్క బావగారు లాయర్తో రావడం చూసి, నువ్వేంటి ఇక్కడ? లాయర్ని ఎందుకు తెచ్చారు? అమ్మ ఆస్తిలో వాటా అడగడానికి వచ్చావా అంటున్న తమ్ముళ్ళ మాటలకు కోపంగా సౌమ్య, అమ్మ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. నేను అమ్మను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను, కానీ అమ్మ తన చివరి రోజుల్లో నాన్నగారితో గడిపిన ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటోంది. అంతలో సావిత్రి గారు, ఎప్పటి వరకైతే ఆస్తి నా పేరు మీద ఉన్నదో అప్పుడు వరకు నా చుట్టూ తిరిగారు, కానీ ఇప్పుడు మీ బాధ్యతల మాట వచ్చేసరికి నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నారు. మీరు మర్చిపోయారా? ఈ ఇల్లు నా భర్త పేరు మీద ఉంది, అంటే మొదటి అధికారం భార్యగా నాకే దక్కుతుంది. అయ్యో అమ్మ, వీలునామా రాసేటప్పుడు నాన్నగారు ఇల్లు మా పేరు మీద రాసేశారు. అంతలో లాయర్ గారు, మీరు చెప్పినది కరెక్టే, కానీ మీ నాన్నగారు మరణించే ముందు ఈ ఇల్లు తన భార్య సావిత్రి గారి పేరు మీద రాశారు. దానితో పాటు తన భార్య జీవించినంత కాలం ప్రాపర్టీస్ అన్నింటిపై భార్యకే అన్ని హక్కులు ఉన్నాయి. ఎవరికైనా మీ అమ్మగారు తన ఆస్తిని రాసి ఇవ్వచ్చు. మీ నాన్నగారికి ముందుగానే తన కొడుకులు తన భార్యపై చేసే దుర్మార్గాలను అంచనా వేశారేమో. మరణించే వారం ముందు మీ పేరున రాసిన ఆస్తి అంతటినీ తన భార్య అయిన సావిత్రి గారి పేరు మీద మార్చారు. ఈరోజు కూడా ఇల్లు, ఊరిలోని భూమి మీ అమ్మగారి పేరు మీదే ఉంది. తను కావాలనుకున్నప్పుడు వాటిని మార్చే రాసే హక్కు తనకుంది. ఎవరూ ఆవిడను ఏమీ అనలేరు. కావాలంటే మీ నాన్న రాసిన వీలునామా చదువుకోండి అన్నారు లాయర్ గారు. లాయర్ చెప్పినదంతా విన్న ఇద్దరు కొడుకులు మరియు కోడళ్ల ప్రాణాలు గాలిలోనే కలిసిపోయినట్టయింది.
ఈ సంఘటన తర్వాత సావిత్రి గారికి తన హక్కుల గురించి తన కొడుకులపై ఎదురుదాడి చేసే ధైర్యం వచ్చింది. కొడుకు కోడళ్లకు తన నిర్ణయం చెప్పింది. వీలైనంత తొందరగా ఇల్లు ఖాళీ చేయమనింది. ఈ మాట విన్న కొడుకులు కోడళ్ళు తల్లి కాళ్లపై పడ్డారు. అమ్మా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాము? మా వల్ల పెద్ద తప్పిదం జరిగింది, మమ్మల్ని క్షమించు అన్నారు. సావిత్రి అన్నది, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి చూశారు. మీలో మానవత్వం చచ్చిపోయి ప్రవర్తించారు. ఒక్కసారైనా ఆలోచించారా? ఈ వృద్ధాప్యంలో మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఎలా బ్రతకగలుగుతుంది అని? నా గురించి మీరు ఆలోచించినప్పుడు నేను మీ గురించి ఎందుకు ఆలోచించాలి? కానీ నా మనవళ్లను రోడ్డు మీద పడేయలేను. అందుకే మీరు ఉండదలుచుకుంటే అన్నింటికంటే పై గదిలో ఉండండి. నేను మధ్యలో ఉన్న ఇల్లు బాడుగకు ఇస్తాను. మరియు నేను నా భర్త జ్ఞాపకాలతో కింద గదిలోనే ఉంటాను. నేను ఎవరి మీద ఆధారపడను. మరియు ఊరిలో ఉన్న భూమి నా కూతురు పేరు మీద రాస్తున్నాను. ఇప్పుడు సావిత్రి గారు నెల నెలా వచ్చే బాడుగతో ఒక పని మనిషిని పెట్టుకున్నారు. 3 పూటలా కడుపు నిండా భోజనం చేసేవారు. అత్తయ్య గారి ఈ మార్పు చూసి ఇద్దరు కోడళ్ళు వణికిపోయారు. కొడుకులు కూడా వారు పెద్ద తప్పు చేశామని తెలుసుకున్నారు. అందుకే చాలీ చాలని నెల జీతంతో కాలం గడుపుతున్నారు. తల్లిని మోసం చేసిన కొడుకులపై తన హక్కుల గురించి ఎదురుదాడి చేసి ఆస్తినంతా రాబట్టుకొని మిగిలిన జీవితం హాయిగా గడుపుతున్న సావిత్రి చేసిన పనిని ఎంతమంది సమర్థిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.